నా పేరు వచ్చేసి పవన్ కుమార్. మా ప్రాజెక్ట్ వచ్చేసి నెస్ట్ మేకర్స్ కంపెనీ అండి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మడ్ ఈజ్ మై నేమ్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఇబ్రహీంపట్నం దగ్గర మంచోల్ దగ్గర వస్తుందండి. ఈ ప్రాజెక్టు 208 ఏకర్స్లో ఇది మన ప్రాజెక్ట్ వస్తుంది. ఇదేంటంటే కంప్లీట్గా కాన్సెప్చువల్ సెల్లింగ్ ప్రాజెక్ట్ అండి. ఇట్స్ నాట్ లైక్ ఏ ఓపెన్ ప్లాట్స్ ఆర్ ఓపెన్ ల్యాండ్లా కాకుండా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో మోడర్న్ అమ్యూనిటీస్తో పాటు అండ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మన లైఫ్ సైకిల్ని పెంచే విధంగా, అంటే మన లైఫ్ స్పాన్ పెంచే విధంగా నేచురల్ ఫ్రెండ్లీగా ఉండేటటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, ఆర్గానిక్ డైరీ కానీ ఇవన్నీ ప్లానింగ్ చేశామన్నట్టు. అంటే దీనిలో ఏంటంటే మేము ఫుల్గా గోల్ఫ్ క్లబ్ కానివ్వడానికి అండ్ హార్స్ రైడింగ్ అండ్ వాటర్ బాడీస్లో డిఫరెంట్ అంటే సెయిలింగ్ కానీ, కయాకింగ్ కానీ ఇలాంటి ప్లాన్స్తో పాటు మనము పిల్లలు ఆడుకోవడానికి స్కేటింగ్ రింగ్స్ కానీ, లేదు అంటే అడ్వెంచర్ సంబంధించి ట్రెక్కింగ్ కానీ ఇలాంటివన్నీ ప్లాన్ చేశామండి. అండ్ మేజర్గా మా ప్రాజెక్ట్ మోటో కూడా ఏంటంటే, ఎవరైనా కానీ మనం ఈరోజు ₹1 పెట్టి ఏ విధంగా మనం హండ్రెడ్ రూపీస్ ఏ విధంగా రిటర్న్ ప్లాన్ చేస్తామో దానికి చక్కగా సూటబుల్ అండి ఇది ప్రాజెక్టు. మనం ఒక లాంగ్ టర్మ్ రిటర్న్స్లో తీసుకుంటే ఈ ప్రాజెక్టు మీకు సరిగ్గా సరిపోతుంది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే, ప్రజెంట్గా ఎక్కడైనా పోతే మనకు 300-400 అట్లా స్క్వేర్ యార్డ్స్లలో దొరుకుతుంది ల్యాండ్, కానీ మనకు ఎకర్స్ ఆఫ్ ల్యాండ్స్లో దొరకాలి అంటే ఇప్పుడు ప్రజెంట్గా మనకు ఈస్ట్ సైడ్ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రొజెక్షన్లో మేము ప్లానింగ్ చేస్తాము. మేము ఇప్పుడు ప్రొజెక్షన్ చేసినటువంటి ప్లానింగ్ దగ్గరనే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఇప్పుడు రీసెంట్గా ఏమని అనౌన్స్ చేసిందంటే, ఫ్యూచర్ డెవలప్మెంట్ అంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశాలు మంకాల్ బెల్ట్ నుంచి తీసుకుంటే మంచాల్ వరకు డిఫరెంట్ సెగ్మెంట్లలో వాళ్ళు ఇండస్ట్రియల్ కారిడార్ కానీ డిఫరెంట్ సెగ్మెంట్స్తో వాళ్ళు వస్తున్నారు అన్నట్టు. కరెక్ట్ దానికి అతి దగ్గరలోనే ఉందండి ఈ ప్రాజెక్టు. ఫ్యూచర్లో మాత్రం అమేజింగ్గా మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. ½ ఎకర్ నుంచి మొదలుకొని ఎకర్స్ ఆఫ్ ద ల్యాండ్స్ అనేది మీకు పర్చేస్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్లో మాత్రం మినిమంగా మీకు హ్యూజ్ రిటర్న్స్ ఉంటాయి. ఇది మాత్రం చాలా ఎలా అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో ఏంటంటే మళ్ళీ మీరు ఇది ½ ఎకర్ కానీ 1 ఎకర్ కానీ మనం రీసేల్ చేయాలనుకున్నా కానీ బిల్డర్స్ చాలామంది ముందుకు వస్తారు. ఎందుకంటే ల్యాండ్ బ్యాంక్ అనేది పెద్దగా లభిస్తుంది, వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ముందలో మీకు 100 ఫీట్ రోడ్ కూడా ఒకటి యాక్సెసిబిలిటీ ఉండడం వలన హై రైజింగ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ వచ్చిందండి. అలాగే టీవీ9 ఈ ప్రయోగం ఏదైతే చేస్తుందో, అంటే ఒకే ఒక స్టేజ్ దగ్గర అందరి బిల్డర్స్ని, అందరి యొక్క హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి, హైదరాబాద్లో ఉన్నటువంటి బిల్డర్స్ అందరినీ ఒక దగ్గర సమావేశపరిచి ఎవరైతే కస్టమర్స్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ ప్రాజెక్ట్ విశేషాలు అందజేయడం కూడా ఒక చక్కటి ఆలోచనతో వీళ్ళు ముందుకు వచ్చారండి. అండ్ థ్యాంక్స్ టు టీవీ9 టీమ్.